హలో పీపల్స్, వచ్చేసే మళ్ళీ మీ ముందరికి వెయిట్ లాస్ జర్నీతో. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి వీడియో నచ్చితే. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాటర్ నా వెయిట్ గ్లాస్ లాస్ వాటర్ జర్నీ తీసుకొని డైలీ దాంట్లో అప్డేట్తో పౌడర్ వేసుకోవచ్చు. బ్యాగ్స్ వస్తున్నానండి. కూడా డైలీ వస్తాయి, లాంగ్ గ్రీన్ వీడియో టీ అప్లోడ్ బ్యాగ్స్. అవి కూడా చేస్తున్నా, వెళ్ళి తెచ్చుకొని చూడండి. వాటర్ మరిగి డైలీ పెట్టి దాంట్లో అప్డేట్ వేసుకొని చేస్తా బ్యాగ్ నా తాగొచ్చు. వెయిట్ ఇదైతే లాస్ దీంట్లో ఎలా పౌడర్ వేసి జరుగుతుంది మరిగి నా పెట్టేయాలి జర్నీ కాబట్టి అనేది. నేను మరిగి పెట్టేస్తాను. మార్నింగ్ మంచిగా కంపల్సరీ మరిగిన గ్రీన్ టీ తర్వాత ఉండాలి కదా. ఈ గ్రీన్ టీ కలర్ వస్తుంది, ఈ కలర్ రావాలి. మరిగించేసుకుంటా. మంచిగా గ్రీన్ టీ ఎలా మరిగిన చేయాలని తర్వాత అడుగుతున్నారు, అందుకే గ్రీన్ టీ ఎలా నిమ్మకాయ చేయాలో పిండుకొని చెప్తా. మనం ఏం చేసేయాలి, ముందుగా అందులోకి గ్లాస్ వాటర్ వాటర్ వేసుకోవాలి, తీసుకొని వడగట్టుకోవాలి. స్పూన్ నేను ఆ రోజు గ్రీన్ టీ వడగట్టుకోకుండా పౌడర్ వేసి అలాగే మరిగి వేసుకునేసా. పెట్టేసి వడగట్టుకొని దాంట్లోకి లెమన్ పిండుకొని హాఫ్ లెమన్ తాగేయడమేనండి పిండుకుంటున్నా చల్లారిన ఈ తర్వాత. దాంట్లో. అలాగే వేడిగా కూడా తాగొచ్చు, చల్లగైనా కూడా తాగొచ్చు. మంచిగా ఉంటుంది, టేస్ట్ వడకట్టుకొని పర్లే బాగానే వేసుకోండి మీరు. ఉంటుంది. అడ్జస్ట్ కావాలి కదా మనం అలాగే గ్రీన్ నా టీ. టిఫిన్ ఏమో కూడా చూపించేద్దాం. అలాగే ఈ వెయిట్ లాస్ నుంచి ఎయిర్ లాస్ కూడా అవుతుందండి. నాకేమి ఎయిర్ లాస్ కూడా అవుతుంది, ఆకలి అవుతుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. చూద్దాం ఇంకా ఏమేమవుతుందో నా వెయిట్ లాస్. మార్నింగే టిఫిన్ రాగి ఇదింది పెసల దోశ, పెసరెట్ చట్నీ, అలాగే బాదామి ఉండాలి కదా, బాదామి కూడా తినేస్తా. చట్నీ ఆయిల్ లేకుండా చేసుకోవాలి కాబట్టి ఆయిల్ లేకుండా చేసుకున్నా. దోశ కూడా అంతేనండి, ఆయిల్ లేకుండా వేసుకొని చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇలాగే తింటాను. ఆయిల్ను షుగర్ ఫుల్ కమ్మీ చేస్తా. 1 అవర్ వాక్ కంపల్సరీ ఉండాలి కదా మనకి. 1 అవర్ వాక్ కూడా చేస్తా. అలాగే ఈవినింగ్ వాక్ చేస్తా, మార్నింగ్ 1 అవర్ వాక్ చేస్తా. 2 టైమ్స్ 2 అవర్స్ అవుతుందండి నా వాక్ కంపల్సరీగా. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎయిర్ లాస్ చాలా అవుతుంది కాబట్టి ఎయిర్ లాస్ కాకుండా నేను ఒక చట్నీ పొడి చేసుకున్నా. ఏంటి దీనితో చట్నీ పొడి చేసుకుంటారంటే, అవునండి, దీంతోనే చట్నీ పొడి చేసుకున్నా. డైలీ తినడానికి ట్రై చేశాను. మెంతులు కొంచెం ఎక్కువ వేసా కాబట్టి చేదొచ్చింది కాస్త, కానీ పర్లే, తినడానికి ట్రై చేస్తా. అన్నీ హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి. బాదామి మాత్రం గ్లాస్ వేసుకున్నా. పంకిన్ సీడ్స్, ఫ్లాక్సీ సీడ్స్ ఇలా అన్నీ వేసుకున్నాను. అన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. గ్యాస్ పైన పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటున్నా. రోస్ట్ అయిన తర్వాత ఇది కలర్ చేంజ్ అవుతుంది చూడండి. కావాలంటే రోస్ట్ అవుతుంది వేస్తున్నా, కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ దీన్ని మనం మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టింది నేను ఈ వీడియో తీయలే, అలాగే ఆ పౌడర్ అయింది కూడా వీడియో తీయలే, మర్చిపోయినా. కానీ టేస్ట్ కొంచెం చేదు ఉంది, కానీ పర్లే, ముద్దులే కలుపుకొని తినేస్తా, లేదా ఏమన్నా చారులో కలుపుకొని చారులో జతలో తినేస్తున్నా. ఏం చేయలేదు, ఎయిర్ ఫాల్ చాలా అవుతుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేస్తా తినడానికి. అలాగే ఓవర్ నైట్ నానబెట్టేసానండి. మార్నింగ్ ఇవి ఉడికేసుకొని తిందామని ఉడికేసుకొని తింటాను ఇవి. అందుకు ఉప్పు వేసుకొని ఉడికేయడానికి పెట్టేస్తాను గ్యాస్ పైన. ఉడికిన తర్వాత ఇలా ఉడకాలండి. పట్టుకుంటేనే ఇలా స్మూత్గా అవ్వాలి కాబట్టి, అలా స్మూత్గా అయింది కాబట్టి ఉడికిన తర్వాత మనము తాలింపు వేసుకుందాం. తాలింపు కావాల్సిన మీకు ఆబ్వియస్లీ గుర్తు కదా, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆయిల్ 3 వేసుకొని ఆనియన్స్. అలాగే వంకాయ బజ్జీకి కూడా నేను 2 ఒకటే వేసేసుకుంటున్నాను తాలింపు. దాంట్లోకి మార్నింగ్ ముద్ద వంకాయ బజ్జీ చేస్తున్నానండి. ఎందుకంటే మార్నింగ్ మధ్యాహ్నం కంపల్సరీగా ఉండాలి కదా మనకి. మధ్యాహ్నం కూడా ముద్ద తినేయకూడదండి, హాఫ్ మాత్రం తినాలి కొంచెము. అందుకే నేను కొంచెం తింటాను అంతే. బాదామి కూడా దాంట్లోకి అన్నీ తినేస్తాను. ఇవి మార్నింగే తిన్నానంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నా అంతే. పెసరెట్ తిన్న తర్వాత తిన్నాను ఇవి కూడా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ప్లీజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వెయిట్ లాస్ జర్నీ ఇలా సాగుతూ ఉంది. చూడాలి వెయిట్ లాస్ జర్నీలో ఎయిర్ లాస్ ఎంత అవుతుందో ఏమో. ఎయిర్ లాస్ కాకుండా పౌడర్ కూడా చేసుకున్నా. చూద్దాం ఆ పౌడర్ రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది. ఈ వెయిట్ లాస్లో నిద్ర కూడా కొంచెం కమ్మి అయింది, కానీ నేను 6 o'clock అంతా ఆపేస్తున్నానండి. నా ఫుడ్ ఏమీ తీసుకోవట్లేదు, ఓన్లీ వాటర్ తీసుకుంటున్నా అంతే. నిద్రపోయడానికి ట్రై చేస్తా. మంచిగా వంకాయ బజ్జీ చేసుకున్నానండి, మంచిగా ముద్ద వంకాయ బజ్జీ ఇవి కూడా
కాసిన్ని ఉంటాయి, ఇవి కూడా వేసుకొని తినేస్తున్నా దీని చేతిలోకి. బాగుందా? దీ దీని చేతిలోకి ఇప్పుడు పౌడర్ కూడా వేసుకొని తింటాను చూడండి కావాలంటే. పౌడర్ కూడా వేసుకున్నాను చూడండి, మీకు కనొస్తుందో లేదు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.